నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. నేను మా ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవ్ పాదపద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తుడు, ఆశ్రితుడు కారి రామస్వామి గారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆదుకున్న కొన్ని లీలలు స్మరించుకుందాం. ఈ కారి రామస్వామి గారు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఇలా అడిగారు, స్వామి వారి పొలంలో బావి ఎక్కడ తవ్వించాలి, నీళ్లు ఎక్కడ పడతాయో చెప్పమన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పొలం అంతా పరిశీలించి కొలతలు వేసి ఒక స్థలాన్ని చూపించారు. ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఇక్కడ తవ్వండి, నీళ్లు పడతాయి, కానీ ఈ స్థలం నుంచి దక్షిణ పడమటకు మాత్రం వెళ్ళకండి, అక్కడ ఆ స్థలంలో దానికి ఆ పొలం కడుపులో కొండ ఉంది, నేను చెప్పినట్టు తవ్వితే నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రామస్వామి గారికి. వారు అదే విధంగా చేద్దాం అనుకున్నారు. కానీ ఆ ఊరిలో ఇంకొక అతను ఉన్నారు, రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. అతను ఈ రామస్వామిని ఇలా అన్నారు, నువ్వు ఆ పిచ్చోడి మాటలు బాగా వింటున్నావు, పక్క ఊర్లో నీటి గుర్తులు పెట్టేవారు చాలామంది ఉన్నారు, వారు వచ్చి పాయింట్ ఖచ్చితంగా నీకు చూపిస్తారు అని చెప్పారు రామస్వామికి. అప్పుడు ఈయన రామస్వామి ఒప్పుకోలేదు. అయినా ఆ రెడ్డి గారు ఏదో విధంగా చెప్పి పదే చెప్పి ఎలా అయినా పక్క ఊరికి వెళ్ళి సిద్ధాంతిని కలుద్దాము అని చెప్పారు. కానీ వీరి భార్య రామస్వామి భార్య సిద్ధమ్మ ఒప్పుకోలేదు. ఆమె ఇలా అందనమాట, స్వామివారు మనకి ఎన్నో చెప్పారు, అవన్నీ చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగాయి అని భర్తకి నచ్చజెప్పబోయింది ఆవిడ. కానీ అతని ఆయన రామస్వామి భార్య చెప్పిన మాట కూడా వినకుండా ఆ సిద్ధాంతికి చూపించారు. రెడ్డి మాట విని సిద్ధాంతికి చూపించారు. ఆ సిద్ధాంతి వచ్చి దక్షిణ పడమటం వైపు చూపించి అక్కడ బావి తవ్వించమని చెప్పాడు అతను. ఆ బావి అదే విధంగా ఆ సిద్ధాంతి చెప్పిన విధంగా ఆ దక్షిణ పడమట స్థలంలో అక్కడ బావి తవ్వించారు. అక్కడ పెద్ద కొండ ఉంది, అక్కడ పెట్టిన ఖర్చు అంతా, బావి నీరు పడలేదు సరికదా, పెద్ద కొండ ఉంది నీరు పడలేదు, అక్కడ పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోయింది. అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకొని ఇలా మన్నించమని ప్రార్థించారు స్వామివారిని కారి రామస్వామి. అప్పుడు స్వామి ఇలా అన్నారు, మన్నించమని స్వామివారిని ప్రార్థించారు కారి రామస్వామి. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా ఇప్పటికైనా మించిపోయింది లేదు, 3 మూరలు ఇటువైపుకు వచ్చి బోరు వేయించు సరిపోతుంది అని అన్నారు స్వామి. వారు అదే విధంగా చేశారు. అప్పుడు కావలసినన్ని నీరు ఆ బోర్లో ఉన్నాయి. శ్రీ స్వామివారికి కృతజ్ఞతని తెలుపుకున్నారు. ఈవిడ జయలక్ష్మి గారు అప్పుడు ఈ స్వామివారి వెంటే ఉన్నారు. ఆ టైము అప్పుడు నవకోటి సిద్ధలేకొండ మీదకి వెళ్ళారు స్వామివారి శిష్య బృందంతో. అక్కడ జనసంచారం ఏమీ ఉండేది కాదు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ నవకోటి సిద్ధలేకొండ మీద 3 నెలలు ఉన్నారు. తులసమ్మ, వక్కెమ్మ, కోటితీర్థం, గోపాలయ్య గారు మొదలుగా అంతా బృందం అంతా ఉన్నారు, అక్కడే ఉన్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు శిష్య సమేతంగా ఆ నవకోట సిద్ధలేకొండ దగ్గర విడిది చేసి ఉన్నారు. అప్పుడు చాలా రోజులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒకచోట కూర్చొని అయ్యా బండ్లు ఆపండయ్యా అని రాత్రింపౌళ్ళు అలా అరుస్తూనే ఉండేవారు. కోపం వచ్చినప్పుడు ఒరే శివ బండి ఆపరా అని ఇంకా గట్టిగా అరుస్తూ ఉండేవారు. అక్కడున్న గోపాలయ్య మొదలగు శిష్య బృందానికి ఏమీ అర్థం అవ్వలేదు. ఏంటి స్వామి చిన్నపిల్లలను కూడా అయ్యా అని సంబోధిస్తారే, ఎప్పుడు ఒరే తరే అని ఎవరిని అనరు, ఇలా ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. స్వామివారిని అదే విషయం వారి సన్నిహిత వర్గం ఉంటారు కదా, గోపాలయ్య స్వామివారు మొదలగు వారు ఒకసారి స్వామివారిని అడిగారు, స్వామి ఇన్ని రోజులు మీరు ఇలా చేస్తున్నారే, బండి ఆపమని అంటున్నారు, ఏంటి దీని అర్థం అని అడిగారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా కొద్ది రోజులకి మీకే తెలుస్తుంది అని అన్నారు. కొద్ది రోజుల తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ దీక్షని ఉపసంహరించారు. అయిపోయింది ఆ దీక్ష. ఆ దీక్ష అయిపోయిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా పైవాళ్ళు దాన్ని సముద్రంలో పడేశారయ్యా అని క్లుప్తంగా అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు. కానీ అది ఏంటంటే అప్పుడు అది స్కైల్యాబ్ ఒక పరికరాన్ని నాసా వాళ్ళు అంతరిక్ష పరిశోధన కోసం ప్రయోగించారు. కానీ దాని కాల పరిమితి తీరింది.
అది నాసా కంట్రోల్‌లో కూడా లేదిప్పుడు. దానితో అది ఎక్కడ పడుతుందో, అది ఎక్కడ పడినా విధ్వంసం సృష్టిస్తుందని ప్రకటించారు నాసా వాళ్ళు. దాన్ని సముద్రంలో పడేయాలని కూడా దాన్ని మళ్ళించి సముద్రంలో పడేయాలని కూడా వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు నాసాలో. అలాంటి వార్తలన్నీ అప్పుడు వస్తున్నాయన్నమాట. అలాంటి ఆ వార్తలు వస్తున్న టైంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా "అయ్యా బండ్లు ఆపండయ్యా" అని అలా అరుస్తూ ఉండేవారనమాట. ఒక భక్తుడు స్వామివారి దగ్గరకు వచ్చి ఇదే విషయాన్ని అడిగాడు ఆ టైంలో. "స్వామి స్కైలాబ్ ఎక్కడ పడుతుంది?" అని అడిగాడు. అడిగితే అప్పుడు స్వామి ఇలా అన్నారు, "అయ్యా నేను ఇన్ని రోజులు చేసింది అదే కదా! పైవాళ్ళు దాన్ని సముద్రంలో పడేశారయ్యా" అని అన్నారు స్వామి. అదే విధంగా అది సముద్రంలో పడిపోయింది. విధ్వంసం తప్పింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ స్కైలాబ్ వల్ల జరిగే విధ్వంసాన్ని తప్పించడానికే ఆ 3 నెలలు ఆ దీక్షలో ఉన్నారు. అలా ఆ దీక్షలో ఉన్నారు. ఆ విధంగా మనకు జరిగే విధ్వంసాన్ని తప్పించారు. వీరికి జరిగిన ఇంకొక సంఘటన, ఈ జయలక్ష్మి వాళ్ళ అన్నయ్య కొడుకు పుట్టు వెంట్రుకలు తీస్తూ ఉన్నారు. అందుకని రామస్వామి వచ్చి జయలక్ష్మి గారిని తీసుకువెళ్తాను అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగారు. స్వామి ఒప్పుకోలేదు. కోటితీర్థం గోపాలయ్య గారిని కూడా అడిగారు. అడిగితే ఆయన ఇలా చెప్పారనమాట, "అయ్యా ఇట్లాంటివన్నీ స్వామిని అడుగుతావా? స్వామిని తెలియకుండా తీసుకొని సాయంత్రంలోగా వచ్చి ఇక్కడ వదులు" అని చెప్పారు. అప్పుడంటే ఈవిడ ఈ జయలక్ష్మి గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరే ఆరోగ్య నిమిత్తం ఉన్నారనమాట. స్వామివారు అక్కడ ఆమెను ఉంచమని చెప్పారు. ఆరోగ్య నిమిత్తం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరే ఉన్నారు. ఇంటికి తీసుకెళ్దామని ఈమె తండ్రి అడిగితే స్వామివారు ఈమెను ఇంటికి తీసుకువెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు రామస్వామికి. ఈ గోపాలయ్య గారు ఇలా అన్నారు కదా, "ఇట్లాంటివన్నీ స్వామిని అడుగుతావా? స్వామికి తెలియకుండా తీసుకొని వెళ్ళి సాయంత్రం తీసుకొచ్చి వదిలిపెట్టు" అని చెప్పారు కదా. దాంతో రామస్వామి స్వామికి చెప్పకుండానే ఈ జయలక్ష్మిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న వేడుకకు, ఈ పుట్టు వెంట్రుకలు తీసే వేడుకకు చాలామంది పెద్దలు వచ్చారు. అక్కడ వచ్చిన వాళ్ళకి వేరుశనక్కాయలు వేయించి ఇద్దామని ఆమె వేరుశనక్కాయలు ఉన్న సంచి తీసి అందులో చేయి పెట్టింది. ఆ సంచిలో అప్పటికే అక్కడ పెద్ద మండ్రగబ్బ ఒకటి ఉంది. అందులో ఈమె వేలు చేయి పెట్టేటప్పటికి ఈమె వేలికి ఆ మండ్రగబ్బ కరిచేసింది. దాంతో విపరీతమైన నొప్పి, భరించలేని బాధ తట్టుకోలేకపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని అనుకున్నారు అందరూ. కానీ ఈ జయలక్ష్మి గారు ఒప్పుకోలేదు. "నాన్న, మనము స్వామికి చెప్పకుండా వచ్చినందుకు ఇదే శిక్ష. నేను చచ్చినా చింత లేదు కానీ మీరు నన్ను స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళండి" అని తండ్రికి చెప్పింది ఆమె. స్వామివారే మేలు చేస్తారని ఆమె తండ్రికి చెప్పింది. అదేవిధంగా ఈ రామస్వామి కూతుర్ని తీసుకొని స్వామివారి వద్దకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు "స్వామి మా అపరాధాన్ని మన్నించండి స్వామి" అని వేడుకున్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, "అయ్యా అమ్మాయికి గండం ఉంది అని నేను పంపలేదయ్యా" అన్నారు స్వామి. అయినా ఇప్పుడేమైందని ఆ గుండం ముందు కూర్చున్న స్వామివారు కట్టెలు పైకి ఎగేస్తూ జయలక్ష్మి చేతిని పట్టుకొని ఆ చేతిని గుండంలోకి ఒకసారి పెట్టారు. ఒకసారి పెట్టి వెంటనే చెయ్యి తీసేశారు. అంతగా ఉన్న నొప్పి కూడా ఆమెకు క్షణాల మీద మటుమాయమైపోయింది. అదే స్వామివారి అనుగ్రహం అంటే. ఆ తర్వాత ఆమెకు స్వామివారి దగ్గర కొంతకాలం ఉన్న తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకి వివాహం జరిగింది. ఒక కూతురు కూడా జన్మించింది. ఆమె వాళ్ళ పాపకి అన్నప్రాసన చేద్దామని స్వామివారు తాగిన పాలను తాగిద్దామని ఆమె అనుకుంది. ఆ బిడ్డను తీసుకొని గొలగమూడి వచ్చింది ఆమె. అప్పుడు తులసమ్మ గారు వచ్చిన తర్వాత ఆ పాలు తాగిద్దామని ఈ విషయం కూడా ఆమె తులసమ్మ గారికి చెప్పింది. అప్పుడు తులసమ్మ గారు ఇలా అన్నారు, "బుజ్జమ్మ, నీకు పెళ్ళి అయినప్పటి నుంచి స్వామివారు పాలు తాగడం మానేశారు" అని చెప్తే ఆమె నిరుత్సాహపడింది. కానీ కొద్దిసేపటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడ ఉన్న వారిని "కొంచెం ఉడుకు నీళ్ళు ఇవ్వండి అయ్యా" అని అడిగారు. దాంతో ఆ భక్తులు సంతోషించి ఒక పెద్ద గ్లాసు నిండా పాలు మరిగించి ఆ స్వామివారికి ఇచ్చారు. స్వామి కొంచెం తాగి బుజ్జమ్మని పిలిచి పాపకు తాగించమని ఇచ్చారు. అప్పుడు ఆ పాలు ఆమె బిడ్డకే బుజ్జమ్మని పిలిచి పాపకు తాగించమని ఇచ్చారు. ఆ పాలు ఆ బిడ్డకే కాదు, అక్కడ ఉన్న వారందరికీ కూడా తీర్థంగా వచ్చింది ఆ పాలు. స్వామివారి ఉచ్చిష్టం అందరూ స్వీకరించారు.
ఈమెకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒక అభయం ఇచ్చారు. అదేంటంటే, "అమ్మ నువ్వే కాదు, నీకు సంబంధించిన వారు ఎవరైనా సరే వారి గురించి నీవు ప్రార్థిస్తే తప్పకుండా నేను నెరవేరుస్తాను" అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ జయలక్ష్మికి అభయం ఇచ్చారు. ఈమె ప్రస్తుతం పొదలకూరులో ఉంటున్నారు. వీరి భర్త పేరు శ్రీనివాసులు, టైలర్ సేనయ్య అని పిలుస్తారు. ఓం నారాయణ. ఆది నారాయణ.